బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత టీవీ ఇంటర్వ్యూలో బిజీ అయిపోయిన యాంకర్ శ్యామల యుఎస్ఏ సెక్స్ రాకెట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. టాలీవుడ్ సెలబ్రిటీస్ను యుఎస్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి అని పిలిచి వారికి ఇష్టం లేకున్నా బలవంతంగా వ్యభిచారం చేస్తున్నారని ఓ హీరోయిన్ కంప్లైంట్ చేసింది. మీరు కూడా గతంలో అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళారు. మీకేమైనా అలాంటి సంఘటనలు ఎదురయ్యాయా? ఎవరైనా అలాంటి ఫోన్లు చేశారా అని యాంకర్ అడిగిన ప్రశ్నలపై శ్యామల స్పందించారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫోన్ వాడను, లోకల్ నంబర్స్ కూడా తీసుకోను. నాకైతే అలాంటి ఫోన్లు ఎప్పుడు రాలేదు. నేను వెళ్ళినవన్నీ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్. అలాంటి ఆర్గనైజేషన్స్లో ఎవరైనా తేడాగా బిహేవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఒక రకమైన ఆ భయం ఉంటుంది కాబట్టి ఎవరు అలా చేయరు. ఎలా తీసుకొచ్చామో అంతే జాగ్రత్తగా పంపించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడూ హోటల్లో ఉండలేదు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. యుఎస్ఏలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అక్కడే సెటిల్ అయిన మా చుట్టాలు ఉన్నారు. ఎప్పుడు అమెరికా వెళ్ళినా హోటల్స్లో స్టే చేయలేదు. నేను వెళ్ళింది ఉన్నది అంతా కూడా చుట్టాల ఇంట్లోనే ఉన్నాను. నావన్నీ వెరీ సెక్యూర్డ్ హ్యాపీ ట్రిప్స్. ఒకసారి ఈటీవీ వారితో వెళ్ళినప్పుడు హోటల్లో ఉన్నాను. అప్పుడు ఈటీవీ క్రూ మొత్తం హోటల్లో ఉంది. ఈటీవీ క్రూతో హోటల్లో ఉంటే గవర్నమెంట్ హాస్టల్లో ఉంటుంది. షాపింగ్ వెళ్దామన్నా మీతో పాటు మేము కూడా వస్తాం అనే టైపు. నావన్నీ వెరీ సెక్యూర్డ్ హ్యాపీ ట్రిప్స్. నాకెప్పుడు అలాంటి సమస్య రాలేదు. నాకు ఈ విషయం కూడా తెలీదు. మీకంటే చుట్టాలు ఉన్నారు, ఒక సెక్యూర్డ్ జోన్లో ఉన్నారు. మిగతా వారికి అలా జరిగింది అని ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? ఎవరైనా ఇలాంటి విషయాలు మీతో మాట్లాడారా అనే ప్రశ్నలపై శ్యామల స్పందిస్తూ, మనం ఒక టీంతో ఉంటే ఇలా మాట్లాడుకుంటాం. కానీ నేను వెళ్ళి ఈవెంట్ చేసి తర్వాత మా బ్రదర్ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు, చుట్టాలు ఇంటికి వెళ్ళిపోయి నా షాపింగ్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండేదాన్ని. ఇప్పటి వరకు అలాంటివి నా దృష్టికి రాలేదు. ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు ఈ విషయం కూడా తెలియదు. కిషన్ మోదుగుముడి పేరు ఎప్పుడైనా విన్నారా? కిషన్ మోదుగుముడి, అతడి భార్య ఈ సెక్స్ రాకెట్స్లో ప్రధానంగా వినిపిస్తోంది. వాళ్ళ పేర్లు ఎప్పుడైనా విన్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా పలానా వ్యక్తి ఇలా ఫోన్ చేశారు, ఇలా మాట్లాడారని చెప్పారా అనే ప్రశ్నలకు శ్యామల స్పందిస్తూ, అలాంటివేమీ నా దృష్టికి రాలేదని తేల్చి చెప్పారు. నేను యుఎస్కు ఫ్రీక్వెంట్ విజిటర్ కాదు. నాకు అమెరికాలో ఏదైనా షోలు చేసే అవకాశం వస్తే ఆర్గనైజేషన్ గురించి ముందు కనుక్కుంటాను. అక్కడ లోకల్గా ఉండే మా వాళ్లతో ఎంక్వైరీ చేయించుకున్న తర్వాతే నేను షోలు చేయడానికి వెళ్తాను. సంవత్సరంలో ఉగాది సమయంలో మాత్రమే వెళ్తాను. 3 షోలు చేసుకుని వచ్చేస్తాను. అది కూడా చుట్టాల ఇళ్లలో ఉంటాను. ఫ్రీక్వెంట్గా వెళ్ళే వారికి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా తెలుస్తుందేమో. నాకైతే అలాంటివి తెలియవు. నా బౌండరీ దాటి అలాంటి సమస్యలు రాలేదు. సినిమాల్లో, టీవీల్లో చేసే వారిపై ప్రజల్లో ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్, టాలీవుడ్ వారి లింక్స్ ఉన్నాయని ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఒకసారి ఇలాంటి న్యూస్ వస్తే వీటి ఇంపాక్ట్ అందరిపైన ఉంటుంది. దీనివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనే ప్రశ్నకు శ్యామల స్పందిస్తూ, దేవుడి దయ వల్ల నా బౌండరీ దాటి నా వద్దకు అలాంటి సమస్యలు రాలేదు. అది రాదు అని అనుకుంటున్నానని శ్యామల తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.